అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈ రోజు అయితే అద్రిపోయే టేస్ట్తో నూనె వంకాయ కర్రీ అయితే మీ ముందరకు తెచ్చేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికోసం ఏం కావాలంటే ఒక 3 మీడియం సైజు టమాటాలు, ఒక 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, ఒక 12-15 తెల్లగడ్డల పాయలు, కొద్దిగా పచ్చి కొబ్బరి అంటే ఒక హాఫ్ కొబ్బరి చెప్పు అనుకోండి. ఇట్లా సన్నగా కోసి పెట్టుకోవాలి ఈ ఐటమ్స్. దీని తర్వాత ఒక 350 గ్రాముల వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ టైప్ వంకాయలు అయితే తీసుకున్నాను నేను. 1/4 కేజీ కన్నా ఒక 50 గ్రాములు ఎక్కువ, అంటే 300 గ్రాములు. ఇప్పుడు ఏం చేద్దామంటే మన కడాయిలో ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే కొంచెం పడుతుందండి, నూనె వంకాయ అన్నాం కదా, నూనె కొంచెం ఉంటేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నది చిటపటలాడిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును వేద్దామండి. కరివేపాకులో వేసినప్పుడు కొంచెం పక్కన వచ్చేయండి, ఎందుకంటే పైన పడే అవకాశం ఉంటుంది నూనె అనేది. ఒక్క 2 సెకండ్లు అలా చిటపటలాడిన తర్వాత మన కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను సన్నగా కోసుకొని ఒక్క 2 సెకండ్లు అలాగా టమాటాలు వేసి ఒక 2 సెకండ్లు మనం టమాటాలు ఎర్రగడ్డలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము. టమాటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు ఎంత మగ్గితే మనకు పులుసు అనేది అంత టేస్ట్గా వస్తుంది. చూసారు కదా, విధంగా కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనకు మెత్తబడ్డాయండి మన ఎర్రగడ్డ, టమాటా అలాగే బాగా మెత్తబడిపోయినాయి. చూసారు కదా, నూనె కూడా మనకు బాగా పైన తేలుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్న వంకాయలను బాగా కడుక్కొని ఈ విధంగా 4 ముక్కలుగా కోసుకొని వంకాయ కానీ ఇలా వేసుకొని ఎర్రగడ్డ టమాటాల్లో ఒక్క 5 నిమిషాలు అలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే వంకాయలు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి నూనెలో, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. వంకాయ ఫ్రై అయ్యే లోపల మనం తీసుకుంటున్నాం కదా కొబ్బరి, అలాగే తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమాటా అది మిక్సీ పట్టుకొని ఆ మసాలాను ఇందులో వేసేద్దాము. వేసేసిన తర్వాత బాగా మనకు వంకాయ ముక్కలకు పట్టేలాగా మసాలాను బాగా కలుపుకోవాలి. మసాలా అయితే మనం పచ్చిదే వేసాం కాబట్టి ఒక్క 5 నిమిషాలు మనము ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని మసాలా మొత్తం బాగా రుచి తగ్గ ఉప్పు వేసుకొని మసాలా మొత్తం వంకాయలకు బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే మనకు వంకాయల మసాలా అనేది బాగా ఊరుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతుల్ని లైట్గా దూరగా వేయించుకోవాలి, మరి ఎక్కువ వేయించకూడదు. ఒక్క 2 సెకండ్లు అలాగా దూరగా వేయించి పక్కన పెట్టేద్దాము. చూసారు కదా, ఇప్పుడు మనం 5 నిమిషాలు మనకు వంకాయలు అనేది బాగా మసాలాలో బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడైతే ఒక 50% అయితే మన వంకాయలు మసాలాలు బాగా మగ్గాయి. ఇప్పుడు మనకు 4 పక్కల కడాయిలో మసాలాను బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయలు కరెక్ట్గా అన్నీ ఒకే లెవెల్లో మనకు ఉడికిపోతే బాగుంటుంది, లేదంటే కొన్ని వంకాయలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ అంత సైజు చింతపండును మనము బాగా నానబెట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దాని గుజ్జును తీసి ఆ గుజ్జును మనము ఈ పులుసులో వేసుకుందాము. పులుసులో వేసిన తర్వాత కూడా మసాలాను బాగా 4 పక్కల కడాయిలో కలుపుకోవాలి. ఆ పులుపు వేసిందంతా మనకు వంకాయలు బాగా పట్టేలాగా మనము ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టకుండా మనము స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. పులుసు ఎంత మగ్గితే మనకు వంకాయల రుచి అంత వస్తుంది. పులుసు మనకు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళైతే పోసుకుందామండి. ఎందుకంటే మనకు ఉడకాలి కదా, దానివల్ల ఖచ్చితంగా నీళ్ళైతే కొద్దిగా వేసుకోవాలి. వంకాయలు ఈ స్టేజ్లో మనకు ఒక 70% అయితే కుక్ అయింటాయి. మనం పులుపు వేసాం కదా, ఆ పులుపు అంతా మనకు వంకాయల్లో బాగా పట్టేలాగా మసాలా బాగా మనకు ఎంత ఉడికితే ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత వస్తుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు, అది బాగా పొడిగొట్టుకుందాం ఆ లోపల. చూసారు కదా, మన వంకాయ అయితే బాగా కుతకుతలాడుతూ ఉంది. టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇది మనకు వైట్ రైస్లో కానీ, సంగటిలో కానీ, బిర్యానీ సైడ్కి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీలకు కూడా, పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఎలాంటి ప్యాకెట్ మసాలాలు వాడకుండా మనం ఇంట్లో చేసుకున్న మసాలాతోనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు కదా, అది బాగా ఇలా పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకున్న తర్వాత మన కూరలు అయితే వేసినేద్దాం పులుసులో. చూసారు కదా, ఇది వేసిన తర్వాత మనకు పులుసులో మంచి సువాసన అయితే వస్తుందండి. ఆ సువాసనకి కడుపు నిండిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే దీంట్లో ఇదే ఎక్కువ పడుతుంది, మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్ మనకు కొసమెరుపులాగా ఇలా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాం మనం మూత పెట్టుకుంటూ. చూసారు కదా, మన పులుసు అనేది బాగా గట్టిపడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలు కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకు నూనె కూడా బాగా పైకి వస్తుంది. మన నూనె వంకాయ అయితే అంత ఎక్సలెంట్గా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీనే, ఇంట్లో ఉన్న మసాలాతోనే. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ. చూసారు కదా, మనకు అదిరిపోయే టేస్ట్తో మన నూనె వంకాయ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది సైడ్
డిష్‌గా దేనికైనా మనం తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ. సపోర్ట్ మీ, లైక్ మీ.